అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి చిరుకలు కురిపించండి వల్ల ఆమీన్. నిద్ర యొక్క ఆదాబ్, నిద్ర గురించి, దాని పద్ధతుల గురించి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవనం మరియు ఆరాధన పద్ధతుల్లో కొన్ని విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి తెలియజేసి ఉన్నారు. దాంట్లో కొన్ని విషయాలు ఏమిటంటే, పడుకునే ముందు మిస్వాక్ చేసుకొని, అంటే పళ్ళు తోముకొని పడుకోవడం మంచిది. రెండవది, వజూ చేసుకొని వజూ ఉన్న స్థితిలో నిద్రపోవటం ముస్తహబ్. మరియు మూడవది, పడుకునే ముందు బట్టలు మార్చుకొని పడుకోవడం మంచిది. మంచి బట్టలు రాత్రిపూట వేసుకొని పడుకునే బట్టలు వేసుకొని పడుకోవడం మంచిది. ఇక నాలుగవది, పడుకునే ముందు మీ మంచం మీద 3 సార్లు దులపాలి. ఎందుకంటే మన మంచం మీద ఇంతకుముందు పడుకొని లేదా కూర్చొని లేచినప్పుడు మనం మంచం మీద ఒక డెడ్ సెల్స్ కొన్ని మన శరీరం నుంచి పడి ఉంటాయి. వాటిని దులపడం వల్ల అవి వెళ్ళిపోతాయి. అందుకని పడుకునే ముందైనా పడుకొని లేచిన తర్వాత అయినా సరే ఈ యొక్క సెల్స్ని దులపాలి అని, మన యొక్క బెడ్ని దులపాలని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే వీలైతే మీ తల కిబ్లా వైపు ఉంచి మీ కుడివైపున పడుకోండి. కిబ్లా వైపు తల ఉంచి కుడివైపుకు తిరిగి పడుకోవాలి. మీ చేతిని మీ కుడి చెంప కింద ఉంచండి. మీ మోకాలను కొద్దిగా వంచి ఉంచండి. ఐతల్ కుర్సీ మరియు 4 కుల్ సూరాలు, ఖురాన్లోని చివరి 4 సూరాలు, సూరా కాఫిరూన్, ఇఖ్లాస్, ఫలక్, నాస్, ఇటువంటి సూరాలు చదువుకొని పడుకోవడానికి ప్రయత్నించండి, ఐతల్ కుర్సీతో సహా. ఇక పడుకునే ముందు మరియు మేల్కొన్న తర్వాత మస్నూన్ దువాలు కూడా ప్రార్థించాలని చెప్పడం జరిగింది. ఒకవేళ మీ కడుపు మీద పడుకోకండి. మీరు ఏదైనా చెడు కళ చూసినట్లయితే, నిద్రలో చెడు కళ చూసినట్లయితే మీ ఎడమ వైపున 3 సార్లు ఉమ్మివేయండి. తౌజాబ్ అంటే ప్రార్థనను చేసి మీ నిద్రా స్థితిని మార్చుకోండి. ఎడమవైపు ఉంటే కుడివైపుకి, కుడివైపు ఉంటే ఎడమవైపుకి. మీకు కలిగిన చెడు కళను ఎవరికి చెప్పకండి. నిద్ర లేచిన తర్వాత కళ్ళు రుద్దుకోవటం సున్నత్. ఇలాంటి కొన్ని విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మీరు మాకు తెలియజేసిన ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.